హాయ్! హలో గైస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. లెట్ అస్ టేక్ ఆల్ ఇన్ నెట్వర్క్స్ హబ్ ఇన్ తెలుగు. ఈ నెట్వర్కింగ్ హబ్‌లో మీకు చాలా విషయాలైతే నేర్పియడం జరుగుతుంది. సంథింగ్ లైక్ రౌటర్స్, స్విచెస్ అండ్ ఇంటర్నెట్ బిహైండ్ ఎలా జరుగుతుంది మొత్తం అంతా కూడా ఈ ఛానెల్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కింద మనము పీనట్ ల్యాబ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం చూస్తాము. ఎందుకంటే పూర్తిగా ఇది ప్రాక్టికల్ సెషన్స్ ప్లస్ థియరిటికల్ సెషన్స్ 2 ఉంటాయి. మోర్ ఓవర్ ఎక్కువ ప్రాక్టికల్ సెషన్సే ఉంటాయి కాబట్టి ఫస్ట్ డైవ్ ఇంటూ ఎ ల్యాబ్ ఇన్‌స్టాలేషన్. యెస్. లెట్ మీ టేక్ ఇట్. ఫస్ట్ ల్యాబ్ ఇన్‌స్టాలేషన్‌కి కావాల్సిన ఫస్ట్ వచ్చేసి వర్చువల్ బాక్స్. We can take in open in a new tab. Okay. Here we can see just వర్చువల్ ల్యాబ్ కోసం మనకు వర్చువల్ బాక్స్ కావాలి. దానికని మనకి ఏది కావాలో మనం అయితే అది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ విండోస్ యూజర్ కాబట్టి నేను క్లిక్ ఆన్ ఇన్ విండోస్. అదర్‌వైజ్ నేను ఏ యూజర్ ఎగ్జాంపుల్‌కి మ్యాక్ యూజర్ అయితే మ్యాక్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ లైనక్స్ అయితే లైనక్స్ ఆల్సో మీకు ఏ యూజర్ అయితే మీరు ఆ యూజర్ కింద అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఇచ్చారంటే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఐ ఆల్రెడీ హాస్ డౌన్‌లోడ్ ఇట్. ఓకే. నెక్స్ట్ వచ్చారంటే ఇక్కడ పీనట్ ల్యాబ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ది నెట్వర్క్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మన యొక్క నెట్వర్క్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లైవ్‌గా ఉండే రౌటర్స్‌ని, స్విచెస్‌ని మనము అంటే మనం కొనాలంటే సో మచ్ ఆఫ్ అమౌంట్ వి కెన్ వాంట్. ఎంత అమౌంట్ క్యారీ అవుతుందంటే ఒక రౌటర్ అనేది మినిమం 1-2 లాక్స్ ఉంటుంది. స్విచెస్ అనేవి కూడా మినిమం 60,000-80,000 రూపీస్ ఆఫ్ ద కాస్ట్ అయితే ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు సీ దీంట్లో మనం వర్చువల్‌గా అయితే రౌటర్స్‌ని దాంతోపాటు వీటిని ఏమంటారు స్విచెస్‌ని మనము డౌన్‌లోడ్ చేసుకొని దాన్నైతే కాన్ఫిగర్ చేద్దాం. ఎలా అంటే సంథింగ్ లైక్ రియల్ టైమ్‌లో మనకి ఎలా అయితే ఉంటాయో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ అలాగైతే ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ నౌ. క్లిక్ ఆన్ డౌన్‌లోడ్ నౌ కొట్టామంటే ఇట్ టేకింగ్ సమ్ మచ్ టైమ్ టు బఫర్ అయిన తర్వాత మనకు ఒక పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత we can move on it. Okay, we can see real time routers also. Real router. Yes, we can see these are the routers. Oh, sorry, Cisco 7200. వన్ ఆఫ్ ది రౌటర్ మనం వేటి మీద ఎక్కువ వర్క్ చేస్తామంటే ఇటువంటి రౌటర్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. ఈ రౌటర్స్ చూసామంటే జస్ట్ జూమ్ ఇట్. ఓకే, జూమ్ ఇట్. ఓకే, ఇక్కడ చూసారంటే ఇవన్నీ రౌటర్స్ అండి. ఓకేనా, ఇది కానీ ఇవన్నీ కూడా రౌటర్స్. సిస్కో వాళ్ళ రౌటర్ సిస్కో 7200. ఓకే, ఈ వీటి మీద వర్క్ చేస్తాము. మనం ఇంట్లో యూజ్ చేసే రౌటర్స్ కాదు ఇవి. ఇండస్ట్రియల్ ఏరియాస్ లోను ఇండస్ట్రియల్ ల్యాబ్స్ లోను వాడేవి. ఓకేనా, వీ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ రౌటర్స్. మన ఎగ్జాంపుల్ కి మన యొక్క ఐఎస్పి వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ సిస్కో 1800 ఇది సీరియస్ రౌటర్ అండి. మనం ఇటువంటి రౌటర్స్ అయితే చూస్తాము. ఇవి ఎలా కాన్ఫిగర్ చేస్తారు మన ఇంట్లో ఉండే రౌటర్స్. ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో కూడా చాలా టైప్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. వీ కెన్ సీ హియర్ వేర్ వీ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ రౌటర్స్. దిస్ ఇస్ వైర్లెస్ రౌటర్స్. వీటిని మనం కాన్ఫిగరేషన్ చెయ్యము, ఎందుకంటే ఇవి ఆటోమేటిక్ డిఫాల్ట్ గా వస్తాయి. అంటే సంథింగ్ లైక్ కాన్ఫిగరేషన్ చేస్తాము కానీ ఎక్కువ కాన్ఫిగరేషన్ అయితే అండ్ కంపేర్ టు దిస్ రౌటర్స్. ఈ రౌటర్స్ అనేవి ఏమంటే ఇండస్ట్రియల్ లో వాడతారు కాబట్టి హెవీ ట్రాఫిక్ ని క్యారీ చేస్తారు. బట్ ఇంటర్నెట్ మొత్తాన్ని దీన్ని అయితే మొత్తం యూజ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఐఎస్పీస్ కానీ ఎవరైనా కానీ ఐఎస్పీ కానీ లేదంటే మన కాలేజెస్ లో కానీ లేదంటే మన యొక్క ఇండస్ట్రీస్ లో కానీ ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ రౌటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ రౌటర్స్ కేవలం ఎండ్ యూజర్స్ మాత్రమే. ఎండ్ యూజర్స్ అంటే సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే ఒక 100 మెంబర్స్ అలాంటి దగ్గర మాత్రమే యూజ్ చేస్తారు. మోర్ దెన్ 100 అయితే ఇలాంటి టైప్ ఆఫ్ రౌటర్స్ అయితే యూజ్ చేస్తారు. అంటే వీ కెనాట్ టెల్ దట్ ఇంతమంది ఉంటేనే ఇంత యూజ్ చేయవద్దు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ కెపాసిటీ, రౌటింగ్ కెపాసిటీని బట్టి మనం వీటిని అయితే డిఫైన్ చేస్తాము. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, స్టెప్స్ టు డౌన్లోడ్. ఇక్కడ మీకు స్టెప్స్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఎలా ఉండాలి అని జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, మీకు ఎలా ఉంటుంది మొత్తం ఇది డిఫాల్ట్ గా అయితే మొత్తం చూపిస్తూ వస్తుంది. ఓకే, మీకు ఇక్కడ చూసారంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. వీఆర్ గో త్రూ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫాలో ద వీడియో. ఐఎమ్ జస్ట్ దీస్ ఆర్ స్టెప్స్ ఆర్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామండి. దీన్ని అయితే మనం చూద్దాం. జస్ట్ ఇక్కడ మీరు ఎక్కువ చూసారంటే ఇక్కడ వరకు చూసారు. జస్ట్ ఇక్కడికే ఉంచారంటే ఇక్కడ మనకి కనపడుతున్నాయి చూసారా. లెట్ మీ టేక్ దిస్. మనకి ఇక్కడ చూసారంటే గూగుల్ డ్రైవ్ లో ఉంది. దాంతోపాటు ఇక్కడ మెగా డ్రైవ్ లో ఉంది.
మీకు గూగుల్ డ్రైవ్‌లో కావాలంటే గూగుల్ డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదంటే మెగా డ్రైవ్‌లో కావాలంటే మెగా డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. వెన్ కంపేర్డ్ టు మెగా డ్రైవ్ అంటే ఇట్ కెన్ నాట్ లింక్ టు యువర్ గూగుల్ అకౌంట్‌తో పని లేకుండా జస్ట్ మెగా నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే యూ కెన్ గో త్రూ ఇట్. జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే. సారీ. ఓకే. ఓకే. మనం ఇక్కడ జస్ట్ ఇక్కడికొచ్చి ఇక్కడ ట్యాప్ చేసామంటే మనకి ఏ టైప్ ఆఫ్ డ్రైవ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ డ్రైవ్ కనపడుతుంది. మనం ఇక్కడ సైజ్ చూసామంటే ఏదైనా కూడా 2 జీబీనే ఉంటుంది. ఓకేనా? జస్ట్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ బఫర్ ఇట్. ఓకే. నాకిక్కడ గూగుల్ డ్రైవ్‌లో అడుగుతుంది. నేను గూగుల్ డ్రైవ్‌లో కావాలంటే గూగుల్ డ్రైవ్‌లో చేసుకుంటా. లేదంటే వి కెన్ గో త్రూ మెగా లింక్. మెగా లింక్‌లో కూడా జస్ట్ ఓకే. ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే. జస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ అని కొట్టేసేయగానే మీకు 1.92 జీబీ అయితే పడుతుంది. దీన్ని మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని మనం ఫర్దర్‌గా అయితే కంటిన్యూ చేద్దాం. ఓకేనా గైస్? ఓకే గైస్. ఆఫ్టర్ డౌన్‌లోడింగ్ దట్ మనకి ఇలాగైతే వస్తుంది. జస్ట్ ఇక్కడ వర్చువల్ బాక్స్ నేను కూడా ఇన్‌స్టాల్ చేశాను. జస్ట్ మీరు క్లిక్ ఇచ్చి నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతే వర్చువల్ బాక్స్ కూడా ఇన్‌స్టాల్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మనం రెండిటిని ఒక దాంట్లోకైతే ఒక ఫోల్డర్‌లోకి అయితే వేసి పెట్టుకోవాలి. జస్ట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత జస్ట్ డబుల్ ట్యాప్ చేసేసి సారీ సెలెక్ట్ చేసి డబుల్ ట్యాప్ చేసేసి ఓపెన్ విత్ అని చెప్పేసి ఉంటుంది. వీ కెన్ యూజ్ వర్చువల్ మిషన్ ఆర్ వర్చువల్ మీడియా ప్లేయర్. మీకు ఏది వర్చువల్ బాక్స్ కావాలంటే వర్చువల్ మీడియా ప్లేయర్ అదే విఎంవేర్ ప్లేయర్ కావాలని మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇప్పుడు వర్చువల్ బాక్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను. వర్చువల్ బాక్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇట్ ఫర్ ఆస్క్ ఫర్ యూ కెన్ సీ ఇట్ ఫర్ ఆస్క్ ఫర్ లోకల్ సిస్టమ్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలని అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ. ఓకే. నేను ఇక్కడ జస్ట్ ఫినిష్ అని ఇస్తాను. జస్ట్ ఫినిష్ ఇవ్వగానే ఇట్ కెన్ ఆస్క్ ఎస్ ఆర్ నో ఎస్ గివ్ మీ ఎస్ జస్ట్ ఎస్ అని ఇవ్వగానే ఇట్ టేక్ సమ్ టైమ్ టు లోడ్ ఇట్. ఎస్ ఎస్ ప్రీ కాన్ఫిగరేషన్ అదే చేసుకుంటూ వస్తుంది. ఓకే. హియర్ యూ కెన్ సీ రైట్ యూ కెన్ సీ హియర్ ద టైప్ ఆఫ్ లోడింగ్ హియర్. మనకి ఇక్కడ చూసారంటే ఎంత టైంలో లోడ్ అవుతుందని మనకి ఇక్కడైతే చూపిస్తూ వెళ్తుంది. మనకి వర్చువల్ మిషన్ అంతసేపు రెడీ అవుతుంది. ఓకే. ఓకే. లెట్స్ టేక్ ఇట్ సమ్ టైమ్. ఇన్స్టలేషన్ అయితే జస్ట్ వన్ ట్యాప్ ఇవ్వగానే జస్ట్ ఓకే. ఇదైతే ఓపెన్ అవుతుంది. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. జస్ట్ నౌ ఐమ్ స్టార్టింగ్ ద వర్చువల్ మిషన్. యూ కెన్ సీ ఐమ్ పుట్టింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఓకే. టేక్ సమ్ టైమ్ టు లోడ్. సో VNet lab is loaded up. జస్ట్ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి ఆల్రెడీ ఇక్కడ పైన అయితే డిఫైన్ చేశారు. మనం జస్ట్ వీ కెన్ గో త్రూ ఇట్. ఓకే. ఓకే. రూట్ పాస్వర్డ్ ఈస్ PNet. మనం రాగానే ఇక్కడ చూసారంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూజర్ టైప్ ఆఫ్ రూట్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి నేనైతే జస్ట్ పీనట్ అనే పెడుతున్నాను. ఓకే. మళ్ళీ అడుగుతాను. మనకి డొమైన్ నేమ్ ఏది కావాలని అడుగుతుంది. మీకు ఏది కావాలంటే ఇవ్వచ్చు. మనకి ఐపీ అడ్రెస్ అనేది స్టాటిక్‌గా ఇవ్వాలి. లేదా డైనమిక్‌గా. స్టాటిక్ అంటే మనమంతకు మనమే ఇవ్వడము. డైనమిక్ అంటే ఆటోమేటిక్‌గా అదే అసైన్ చేసుకోవడం. నేను జస్ట్ డైనమిక్‌గా ఇస్తున్నాను. ఓకేనా? పోస్ట్ నేమ్ ఏం కావాలని అడుగుతుంది. నేను జస్ట్ ఎంటర్ అంటే కొట్టేస్తున్నాను. ఎందుకంటే డిఫాల్ట్‌గా మీకు ఏవేవి ఎందుకని తెలియదు కదా! అందుకని జస్ట్ నేను డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు లోడ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ర్యామ్ అండ్ ప్రాసెసర్ అండి. మీ ప్రాసెసర్, ర్యామ్‌ని బట్టి ఇట్ డిపెండ్స్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. నాకు ఫాస్ట్‌గా ఉంటుంది. కొంతమందికి స్లోగా ఉంటుంది. కొంతమందికి ఇంకా స్లోగా ఉంటుంది. కొంతమందికి ఇంకా ర్యాపిడ్‌గా జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది ర్యామ్. ఓకే. మైన్ 32 జీబీ ర్యామ్ అండి. ఓకే.
మేము దీన్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్ అయితే రన్ అవ్వడానికి ఇదైతే చేస్తున్నాను. మీరు 16 జీబీ కానీ 8 జీబీ కానీ ఇట్ కెన్ వర్క్. బట్ 8 జీబీ వాళ్ళు మోస్ట్ ప్రిఫరబుల్లీ గివ్ 4 జీబీ ఫర్ దిస్ పీనట్ ల్యాబ్. వై? బికాస్ 4 జీబీతో రన్ అవుతుంది, కానీ మోస్ట్ ప్రిఫరబుల్లీ 4 జీబీ రికమెండ్ చేయకూడదు, కానీ సమ్ ఆఫ్ ది యూజర్స్ కోసం. ఓకే, జస్ట్ రూట్ పాస్వర్డ్ ఇస్ పీనట్. ఓకే, ఐ టేక్ సమ్ టైమ్. ఓకే, మనం ఇక్కడ లాగిన్ అయితే అయిపోయాం రూట్ యూజర్. ఓకే, మనం జస్ట్ సూడో మనం ఎటువంటి కావాలంటే అటువంటి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. లెట్ we can see here, we can see 192 dot, here you can see the IP address 192.168.1.3 is the IP address of this lab. ఈ ల్యాబ్ ని మనం నిజంగా వర్చువల్ గా చూడాలంటే ఎలా అంటే బేస్డ్ ఆన్ దిస్ IP address. Web minimizing of the screen. Okay, let me open a browser. Let's take it this and 192.168.1.3. ఓకే, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్. నేను ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆఫ్లైన్ మోడ్. ఇట్ విల్ ఆస్క్ ఫర్ యూజర్ క్రెడెన్షియల్స్. యూజర్ క్రెడెన్షియల్ ఇస్ admin, password is pin. Okay, captcha. Wait. Log. It takes some time. Okay, here we can see this is the lab. This is the virtual lab we are going to use. I'm creating one lab here. Our lab name is sample lab. Sample underscore lab. Okay, this is my creating. We can set, మనం ఇక్కడ సెట్ చేయొచ్చు ఎవరెవరికి యూజెస్ చేయాలి, అడ్మిన్ యూజ్ చేయాలా, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే రూల్స్ సెట్ చేయొచ్చు. నేను నాట్ సెట్, ఇప్పుడైతే నేను రూల్స్ అయితే సెట్ చేయడం లేదు. జస్ట్ ఐఎమ్ యూజింగ్. ఇప్పుడు నేను డివైస్ అనేవి నా దగ్గర ఏమేమి డివైస్ ఉన్నాయి, డాకర్. జస్ట్ డాకర్ సేవ్, జస్ట్ ఇక్కడ డాకర్. దీని ద్వారా దీనికి ఒకటి మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ నాట్ వర్చువల్ పీసీ ప్లస్ వర్చువల్ పీసీ. ఈ రెండు డివైసెస్ మాత్రమే ఉన్నాయి. మనం ఫర్దర్ క్లాసెస్ లో ఈ యొక్క పీసీస్ అంటే ఎగ్జాంపుల్ కి రౌటర్స్ ని ఎలా, ఇంకొక రౌటర్ ఎలా యాడ్ చేయాలి, స్విచెస్ ఎలా యాడ్ చేయాలి, ఫర్దర్ క్లాసెస్ లో అయితే మనం చూసుకుంటూ పోతాం. ఓకేనా, లెట్ మీ హియర్ సీ. వెన్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ ఓపెన్ ఇన్ పవర్ షెల్. అంటే పవర్ షెల్ మీన్స్ సంథింగ్ లైక్ మనకి ఇక్కడ SSH అనే ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ నా పీనట్ ల్యాబ్ అనేది దేంట్లో ఓపెన్ అంటే పుట్టి అనే టూల్ లో ఇది యూజ్ అయింది. వీఆర్ యూజింగ్ ఫర్ ద లాగిన్ ఇంటూ ద రౌటర్స్ లకి మనం రియల్ టైమ్ లో లాగిన్ అయ్యేదానికి యూజ్ టూలే పుట్టి. మనకి చాలా అయితే ఉన్నాయి, సోలార్ వింగ్స్, చాలా అయితే టూల్స్ ఉన్నాయి. వీ కెన్ యూజ్ ఇన్ ఫర్దర్ క్లాసెస్ అండ్ డిస్కస్ ఇట్ అబౌట్ ఇట్. ఓకే, మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ ఎండింగ్ ది సెషన్.